సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఆసక్తితో కూడుకున్న ఒక ప్రమాదకరమైన వివాదం నడుస్తుంది. అదేమంటే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతల మండలిని అలాగే మీడియాని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి కొన్ని చౌకబారు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అని. నిర్మాతలు అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కాబట్టి వీలైనంత వరకు డబ్బులు బాగా వెదజల్లి లేదా ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని పరిశ్రమ గురించి పూర్తిగా అవగాహన లేని నిర్మాతల్ని దోచుకోవడానికి అలాగే మీడియాని వారి కనుసన్నల్లో నడిపిస్తూ అవసరానికి తగ్గట్టు వాడుకోవడానికి కొన్ని ప్లాన్స్ వేస్తున్నారు. వాటిని సమయానికి అనుగుణంగా ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది నిర్మాతల మండలిలో ఉన్న వ్యక్తులే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి స్థితి ఏ రకంగానూ కూడా ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా తాత్కాలికమైన ఫలితాలను మాత్రమే ఇస్తాయి. కానీ దీనివల్ల ఓ ప్రమాదం ఉంది. అదేమిటి అంటే బంగారం లాంటి వ్యవస్థని నాశనం చేస్తాయి. ఇక వివరంలోకి వెళితే తెలుగు సినిమాకి సంబంధించిన కొంతమంది బడా నిర్మాతలందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పాటయ్యారు. వీళ్ళందరూ కూడా ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. అదేమిటి అంటే ఏవైతే మీడియా సంస్థలు వాళ్ళు చెప్పినట్టు వింటాయో వాటికి మాత్రమే సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ మిగతా ప్రమోషన్స్ కి సంబంధించిన బడ్జెట్ కేటాయించాలి. లేని వాటికి ముఖ్యంగా నెగిటివ్ గా రివ్యూలు రాస్తున్న వాటిని ఏ విధంగానూ ఎంకరేజ్ చేయకూడదు అన్నది ఆ తీర్మానం యొక్క ఉద్దేశం. ఎవరైతే తీర్మానం చేశారో వాళ్ళ వరకు దీన్ని అమల్లో పెట్టుకుంటే చాలా మందికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ వాళ్ళు తెలివిగా నిర్మాతల మండలిలో రిజిస్టర్ అయిన ప్రతి నిర్మాత కూడా ఈ నిబంధనని ఫాలో అవ్వాలి అని రూల్ పెట్టారు. ఫాలో అవని నిర్మాతలకి ఏవైతే సంఘం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయో వాటిని కట్ చేస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాంతో నిర్మాతకి నచ్చిన మీడియా సంస్థకి యాడ్స్ ఇచ్చుకునే అవకాశం లేకుండా పోతుంది. బడా నిర్మాతలు చెప్పిన మీడియా సంస్థలేమో ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తున్నాయి. దాంతో చిన్న నిర్మాత నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్న కొంతమంది నిర్మాతలు బయటకు వచ్చి నిర్మాతల మండలిలో జరుగుతున్న పొరపాటుని గట్టిగా నిలదీశారు. సంఘంలో ఉన్న కింద మెదల్ని పక్కన పెడితే నిర్మాతల మండలిలో కొంతమంది పెద్దలు తీసుకునే నిర్ణయం మూలన మీడియా వాళ్ళకి నిజంగా లొంగిపోయే అవకాశం ఉందా? మీడియా ఆ 8 మంది నిర్మాతలు ఇస్తున్న డబ్బులతోనే బతుకుతుందా? మీడియాకి వేరే సోర్సులు లేవా డబ్బులు సంపాదించుకోవడానికి? కొన్ని మీడియా సంస్థలని చేతిలో పెట్టుకున్నంత మాత్రాన జనాలందరూ వాళ్ళు చెప్పిందే వినేస్తారు అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. నిజాన్ని ఆపవచ్చు, దాయలేం. ఎప్పుడప్పుడు బయటకు వస్తుంది, ఏదో మూల నుంచి బయటకు వస్తుంది. కొంతమంది నిర్మాతలు వాళ్ళేదో మీడియాని కంట్రోల్ చేసేయగలం అనుకుంటున్నారు. మీడియాని ఒకళ్ళు కంట్రోల్ చేయటం అనేది వల్ల కాని పని. అది కూడా చాలా సార్లు హిస్టరీలో నిరూపించబడింది. ఇక ఈ ప్రయత్నం వల్ల మీడియాకి ఏం ఒరుగుతుంది తరుగుతుంది అనే దానికంటే తెలుగు సినిమా పరిశ్రమకే బోల్డంత నష్టం జరిగే అవకాశం ఉంది. తప్పుకు జవాబుదారీతనం లేనప్పుడు వ్యవస్థ కుళ్ళిపోవటమే మొదలు పెడుతుంది. పొరపాటుల్ని తప్పుల్ని గ్రహించి సరిదిద్దుకుంటే అభివృద్ధి సాధిస్తారు. అలా కాకుండా తప్పుల్ని సమర్థించుకుంటూ పొరపాట్లని దాపెట్టుకుంటూ వెళ్తే జరిగేది వినాశనమే. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఈ సత్యాన్ని అనవసరమైన ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎవరైనా వివరించి చెప్తారో లేదో వేచి చూడాలి. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.